సమావేశంలో ఆశీనులైన పెద్దలందరికీ, సమావేశ అధ్యక్షులు శ్రీ వకులాభరణం గారికి, ఇద్దరు మాజీ మన కమిషన్ మా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, మురళీ మనోహర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు అందరూ ఉన్నారు. అందరికీ, సభికులందరికీ నా నమస్కారాలు. ఇవాళ మనం మాట్లాడుతుంటే అంశంలో ఏం ప్రధానమైన ఏంటంటే 75 సంవత్సరాల భారత రాజ్యాంగంలో బీసీలకు ఈ పొలిటికల్ అన్టచబిలిటీ, ఈ రెండు అంశాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ రెండింటితో పాటు నేను ఇంకొక దీంట్లో మన శ్రీ వకులాభరణం గారు పదే పదే అడుగుతున్నారు, మనం ప్రధానంగా యాక్షన్ ప్లాన్ మీద ఫోకస్ చేయాలి. ఏం చేస్తే, ఎట్లా చేస్తే ముందుకు పోదాం, ఇది మాది ఇంకో ప్రధాన అంశం. దీంట్లో చాలా క్లుప్తంగా చెప్పాలంటే మా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మాట్లాడుతూ వారు ఎప్పుడైనా కూడా డేటా బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ స్పీచ్ చేస్తారు. ఆయన అన్ని ఎవిడెన్స్ ఇచ్చారు మనకు, కాబట్టి వాటిని మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. అవన్నీ వాస్తవాలు, అవన్నీ కూడా మనకేంటంటే డేటా మన దగ్గర ఉంది. మనం ఏ విధంగా విచక్షణకు, వెలివేతకు అన్ని రంగాలలో మనం దూరమైన ఉన్న విషయాన్ని ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మనము ఇంతకుముందే ఉంచారు. అయితే ప్రధానంగా ఏంటన్నట్టయితే ఈరోజు కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఇట్ ఈస్ అండర్ థ్రెట్. దానికి పెను ముప్పు పొంచి ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ది లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ చెప్పుకుంటున్నారు. 68 దేశాలలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ ని పరిశోధించి, శోధించి మన యొక్క అవసరాలకి, మన యొక్క వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాయబడ్డటువంటి అంబేద్కర్ గారి చేత రాయబడ్డటువంటి కాన్స్టిట్యూషన్ ఇవాళ చాలా మంది దాన్ని పరిహాసం చేస్తున్నారో, లేదా వక్రీకరిస్తున్నారో, లేదా వక్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారో జరుగుతుంది. కాబట్టి మనము విజ్ఞులుగా, విద్యావేత్తలుగా మనం మన కాన్స్టిట్యూషన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి కాన్స్టిట్యూషన్కి ఏమొస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుంది మనకన్నట్టయితే, ఇవాళ మనకు ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి ప్రధాన అంగమైనటువంటి ఎలక్షన్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీని సహించే తీరుగా, అంటే ప్రజలకు లో జరిగేటువంటి వ్యవహారాల్ని బయటికి వెలుబుచ్చలేకుండా చేసే తీరుగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ రూల్స్ 93(2)A సవరించడం జరుగుతున్నది. దాంట్లో ఏంటన్నట్టయితే ఇవాళ మన పోలింగ్ బూత్లో ఈ 7 o'clock పోలింగ్ కంప్లీట్ చేసే నాటికి అథారిటేటివ్గా ఇచ్చేటువంటి డేటాకిన్ని పోలింగ్ అయిన తర్వాత, పోలింగ్ 7 గంటల సమయానికి కూడా ఇంకా చాలా మంది వేచి ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఓటు వేసుకునే హక్కు ఇస్తున్నాం. కాబట్టి ఈ డేటాకి, పోలింగ్ పూర్తయినప్పటికీ డేటాకి చాలా చాలా వ్యత్యాసం చాలా చోట్ల కనిపిస్తున్నది. అది చాలా, దీన్ని తొలగించాలంటే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ రూల్స్ 93(2)A సవరించి సీసీటీవీ ఫుటేజ్ డేటాని ప్రజలకు అందివ్వడానికి నిరాకరిస్తూ ఇట్లాంటి డేటా మాత్రమే ఇస్తాము, ఈ డాక్యుమెంట్ మాత్రమే ఇస్తాము అనేటువంటి ఈ ట్రాన్స్పరెన్సీ లేకుండా చేయబడుతున్నది. దీన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు, మనకేంటన్నట్టయితే ఈ ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద కూడా చాలా సస్పిషన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం వాళ్ళు మనకు ఆ డౌట్స్ క్లియర్ చేసిన అవసరం ఉంది.
అంతేకాదు ఈరోజు మనకున్నటువంటి సెక్యులరిస్టిక్ సెటప్, సెక్యులరిజం అనేటువంటి దాన్ని క్వశ్చన్ చేసి హిందూ దేశంగా, హిందూ సంబంధించిన దేశంగా దీన్ని మనము చూపెట్టాలి, అట్లాగా తీసుకురావాలన్నటువంటి జరుగుతున్నది. దీని నుంచి కూడా మనం కాపాడుకోవాలి. అంతేకాకుండా ఇందాక చెప్పారు మన పెద్దలందరూ కూడా ఏనట్టయితే, ఇంత గొప్ప కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారిని చులకన చేస్తూ పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడము మనకు సిగ్గుగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. దీన్ని ఇట్లాంటి వాటిని మరొకరు మాట్లాడకుండా వాటిని ఆపేయడానికి మనం అందరం కంకణం కట్టుకోవాలి. మన రాజ్యాంగాన్ని, మన కాన్స్టిట్యూషనే మనకు బేస్, అదే మన పునాది. దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని వక్రీకరించాలని మనం ఆపచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది అన్నట్టయితే, ఇప్పుడు మనకు బేసిక్గా ఈ అన్టచబిలిటీ ఎట్లా వచ్చింది అన్నట్టయితే, దీంట్లో మనము దీన్ని ఏమంటామన్నట్టయితే అండర్ రిప్రజెంటేషన్, మార్జినలైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఆల్ ది పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్. అది లెజిస్లేచర్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, మరోటి కావచ్చు. మేము చూసినట్టయితే ఐఐటీస్లో 5 to 7% are only there these BCs. When I say BCs, even SCs, STs and OBCs togetherly. This kind of situation is prevailing in the country. జుడిషియరీలో అసలు ఎగ్జిస్టెంట్ ఎవరున్నారు కూడా కొంచెం క్వశ్చన్ మార్కే. అసలు బీసీలు ఉన్నారా కూడా క్వశ్చన్ మార్కే. ఇట్లాంటి వ్యవస్థలో, ఇట్లాంటి పరిస్థితులలో ఇందాక పెద్దలు చెప్పారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ వచ్చి మన బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది. బీసీలలో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అగ్రకులాల వాళ్ళకి ఎట్లయితే ఈ పర్టికులర్ అవకాశం ఇస్తున్నారో, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇస్ ఎ కాంప్రహెన్సివ్ గ్రూప్ ఇంక్లూడింగ్ అప్పర్ కాస్ట్, ఇంక్లూడింగ్ బీసీ కాస్ట్, ఇంక్లూడింగ్ SC, STs. That could be the right way of implementing the reservations. Not for economically weaker sections of constitution lo ekkada kuda reservations levu. The reservations are only there for educationally and social backwardness మాత్రమే ఉంది. ఇది కొత్తగా ఏర్పాటు చేశారు. ఇట్లాంటి రిజర్వేషన్స్ మీరు ఇవ్వాలనుకున్నట్టయితే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్ని వర్గాల్లో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, మైనారిటీస్లో ఉన్నారు, అప్పర్ కాస్ట్లో కూడా ఉన్నారు. అందరికీ వర్తింపజేయండి. దాట్ కుడ్ బి ద రైట్ స్పిరిట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఎకనామిక్ అండ్ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్. సో ఇక్కడ ఏంటంటే మనల్ని ఇంతకాలంగా మనని స్ట్రాటజిక్గా, సిస్టమేటిక్గా బీసీలకు ఏ చోట కూడా వాళ్ళకి అవకాశాలు రాకుండా మనల్ని ఎలిమినేట్ చేయబడ్డాం. మనం వీఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఆల్ ది రిజర్వేషన్స్. నౌ దట్ వీ హ్యావ్ రియలీ డెవలప్డ్ ది క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ సొసైటీ. Now we are awakened citizens. We are awakening our own communities. And what we have to do, the action plan I just come to because I cannot get much time now. The action plan is that మనము మన బీసీలలో మనకేంటన్నట్టయితే ఎలక్షన్స్ రాగానే మనం అంతా కూడా ఫ్రాగ్మెంట్ అయిపోయి, కొంతమంది బీజేపీకి, కొంతమంది కాంగ్రెస్కు, కొంతమంది బీఆర్ఎస్కు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీకి, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మనం అనుసంధానమై వాళ్ళకి మనం చేయకొడుతున్నాము. ఇప్పుడు రాబోయే తరంలో ఎందుకంటే జరుగుతుందన్నట్టయితే మన బీసీల మీద మన వాళ్ళకే, మన బీసీలలో ఇంకా బాగా వెనుకబడ్డ వాళ్ళు, కొంచెం అభివృద్ధి ఉన్న వాళ్ళు, వీళ్ళ మధ్య అంతరాలు బాగా ఉండి అవకాశాలన్నీ వాళ్లే సాధించుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి ఈ అనుమానాల్ని, ఇట్లాంటి అప్రిహెన్షన్స్ని మనము తొలగించి మనము యునైటెడ్ ఫోరంగా చేరి పర్టికులర్ ఒక ఎలక్షన్లో మనకి ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని తెలుసుకొని త్యాగ నిరతి, తర్వాత ఇంకేంటిది ట్రాన్స్పరెన్సీ, ఇట్లాంటి లక్షణాలతోని మనకు సరైనటువంటి ఒక ఫిలసాఫికల్గా తయారు చేసుకొని మనం మేనిఫెస్టో చేసుకొని మనం ఒక పొలిటికల్ పార్టీని పెట్టుకొని ఆ పొలిటికల్ పార్టీ ద్వారా మన ఎంపవర్మెంట్ కోసము, మన రాజ్యాంగ కోర కోసము మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది నా యొక్క ఆలోచన. అట్లాగే ఇంకోటి ఏంటంటే ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు మీ, ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, the caste census in the state of Telangana were started with a greater, the kind of the cry and pressure from different sections of the people, especially the backward classes. అది 9th November స్టార్ట్ చేసి November
28కో 26కో కంప్లీట్ చేయాల్సి ఉండింది. కానీ ఇంకా కొనసాగుతున్నది. ఇంత జాప్యం జరుగుతున్నది. ద విల్లింగ్నెస్ ఆర్ ద విల్ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్. దే ఆర్ నాట్ డిటర్మైన్ టు డూ ఇట్. దే హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ ఇట్. ఇది ఒక లిథార్జీ ఉంది. దీని మీద పెద్ద పట్టుదల లేదు. ఇది పట్టుదలగా తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు వెంటనే ఎక్కడ జాప్యం జరుగుతుందో దాన్ని పూర్తి చేసి వెంటనే ఈ కాస్ట్ సెన్సస్ కంప్లీట్ చేయాలి. దిస్ కుడ్ బి ద టేక్ అవే ఫ్రమ్ టుడేస్ మీటింగ్. ద గవర్నమెంట్ హ్యాస్ టు కంప్లీట్ ద కాస్ట్ సెన్సస్ అట్ ది ఇయర్. They have to announce the cost census data. They have to subcategorize the reservations, and they have to implement the reservations, the 42% in the local bodies, without which they cannot go ahead with the elections. This is our major, demand. Like at the same time, we have to also overcome the 50% cap of reservations in the country based on the data. Okay, we have to ask for the relaxation of those 50% of reservations in the country. I think our Paluri Ramakrishna Rao, he knows very well. We were all there for that. Now, in the past also, the court, has really said is, when we go for these reservations in local bodies, then what they said is, we do not have the contemporaneous empirical data to give you the bigger percent of data, the reservations. Yeah, sir. So therefore, sir, friends, I think this is how we can really go. This is what. Yeah.